నమస్తే, వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ప్రెస్ మీట్. సామాజిక అధికారిత శిబిరంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి. అవినీతిపై ప్రశ్నిస్తూనే ఉంటాం, ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. బీజేపీ నాయకుల వెల్లడి. పూలే ఆశయాలు సమాజానికి మార్గదర్శకం. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. రైటిక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు కీలకంగా మారింది. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో బీజేపీ నాయకురాలు డీకే అరుణ స్పందించారు. మహిళలకు సముచిత హక్కులు కల్పించే దిశగా ఈ బిల్లు ఎంతో కీలకమని ఆమె పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో మహిళల పాత్రను మరింత బలోపేతం చేయడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని తెలిపారు. అంతేకాకుండా ఈ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని టీకే అరుణ పిలుపునిచ్చారు. చాలా తక్కువ మంది ఈరోజు అసెంబ్లీలో జిల్లాకు ఒకరో ఇద్దరు అక్కడ ఇక్కడ ఒకచోట ఉన్నారు, ఒకచోట లేదు. ఈ బిల్లు కనుక మనకి ఈరోజు ఇంప్లిమెంట్ చేసుకుంటే, ఉదాహరణ డీలిమిటేషన్ కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో మన తెలంగాణ విషయానికి కనుక వస్తే, డీలిమిటేషన్ ద్వారా పార్లమెంట్ స్థానాలు కూడా పెరగబోతాయి. ఈరోజు ఉన్నటువంటి 17 స్థానాలు వాటిని పెంచుకుంటే కనుక దాదాపు 26-27 స్థానాలు, దాంట్లో 33% అంటే 9 స్థానాలు, 9 మంది మహిళలు పార్లమెంటుకు రాబోతారు మన తెలంగాణ నుంచే ఉంచుకుంటే. అంటే దేశవ్యాప్తంగా ఈరోజు 273 మంది మహిళలు పార్లమెంటుకు వస్తారు. పార్లమెంటు సభ్యులుగా వారికి అవకాశం వస్తుంది ఈ యొక్క బిల్లు ద్వారా. ఈ బిల్లులో ఒక కేవలం సీట్లు పెంపనేది కాదు, ఇంతమంది మహిళలు అసెంబ్లీలో కూడా చూసుకుంటే, మన తెలంగాణ అసెంబ్లీ వరకు కూడా చూసుకుంటే అసెంబ్లీ స్థానాలు కూడా దాదాపు 180 వరకు ఉండేటటువంటి అవకాశం ఉంది. 180-181 కాన్స్టిట్యున్సీలు అవుతాయి మన తెలంగాణలో రిలీమిటేషన్ తర్వాత అసెంబ్లీ స్థానాలు. దాంట్లో 33% అంటే దాదాపు 60 మంది మహిళలు అసెంబ్లీలో కూర్చోబోతారు. పార్టీలు ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, 60 మంది మహిళలు అసెంబ్లీలో కూర్చునేటువంటి అవకాశం లభిస్తుంది. ఎస్సీ మహిళలకు కూడా పెద్ద ఎత్తున ఈ మహిళా రిజర్వేషన్ ద్వారా వారికి అందరికీ కూడా చట్టసభలో, అసెంబ్లీలో, పార్లమెంటులో కూడా పెద్ద సంఖ్యలో మహిళలు ముందుకు వచ్చేటటువంటి అవకాశం మనకు లభిస్తుంది. ఈ రిజర్వేషన్ దాదాపు 15 సంవత్సరాలు అమల్లో ఉండేటటువంటి అవకాశం ఉంది. ఏదో తాత్కాలికం ఒక టర్మే, నెక్స్ట్ టర్మ్ మళ్ళీ మారుతుందేమో అనేటటువంటి భావన చాలా మందిలో ఉంది. ఇది వరుసగా 3 టర్ములు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇది ఒక దీర్ఘకాలికమైనటువంటి దిశను ఈ యొక్క రిజర్వేషన్ మన భారతదేశానికి అందిస్తాయి, మన రాష్ట్రాలకు అందిస్తాయి. 2029లో ఈ బిల్లుని ఇంప్లిమెంట్ చేసే దిశగా అందరూ సహకరించాలని ప్రధానమంత్రి గారు కూడా దేశ రాజకీయాలు ఉన్నటువంటి అన్ని పార్టీలకు కూడా వారు పిలుపునిచ్చారు. మహిళలకు పెద్ద ఎత్తున రాజకీయాలకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున మహిళలు రాజకీయాల్లోకి రావడం వల్ల, వాళ్ళ భాగస్వామ్యం పెరగడం వల్ల పాలనలో క్వాలిటీ పెరుగుతుంది,
ప్రధానమంత్రి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని దివ్యాంగుల ప్రయోజనాల కోసం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం లాలాపేటలో ఏర్పాటు చేసిన సామాజిక అధికారిత శిబిరంలో కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏడీఐపీ పథకం క్రింద దివ్యాంగులకు 3 చక్రాల సైకిళ్లు, వినికిడి యంత్రాలు, కృత్రిమ అవయవాలను అందించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులు మానవ వనరులతో అంతర్భాగమని అన్నారు. దివ్యాంగుల సాధికారతకు వివిధ సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేసిందని ఆయన తెలిపారు. దివ్యాంగుల సాధికారత కోసం ప్రధానమంత్రి చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. మన సికింద్రాబాద్ పార్లమెంట్లోని సికింద్రాబాద్ అసెంబ్లీ, అదేవిధంగా సనత్నగర్ అసెంబ్లీ, ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్, వాళ్ళు దివ్యాంగులా ఉన్నారు కాబట్టి నడవడానికి కానీ, చూడడానికి కానీ, వినడానికి కానీ, చదువుకోవడానికి కానీ, లేక ఉద్యోగాలు చేసేవారు, వ్యాపారాలు చేసేవారు ఉంటే వాళ్ళకు బ్యాటరీ డ్రై సైకిల్ కానీ, ఇతర ఎక్విప్మెంట్స్ కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దివ్యాంగుల కోసం ఇవ్వడం జరిగింది. గతంలోనే వీళ్ళందరినీ పిలిచి మీకు ఏమేమి కావాలి, ఏ రకమైనటువంటి వస్తువులు కావాలో వాళ్ళందరినీ అడిగి అసెస్మెంట్ చేసి దాని ప్రకారమే ఆదరించి వాళ్ళ సైజులకు అనుకూలంగా, వాళ్ళ హైట్, వెయిట్, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఆ రకమైనటువంటి వస్తువులనే తయారు చేయించి ఈరోజు వాళ్ళందరికీ స్వయంగా పిలిచి ఇచ్చేటువంటి కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది. ఈరోజు సికింద్రాబాద్ సనత్నగర్ కూడా చేస్తూ ఉన్నాం. మన 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ రకమైనటువంటి క్యాంప్స్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మన గతంలో కూడా ఈ రకమైనటువంటి 7 అసెంబ్లీలలో మన క్యాంపు నిర్వహించి ఆ రోజు కూడా ఇచ్చాం. ఈరోజు సుమారు 2 కోట్ల విలువైనటువంటి వస్తువులు ఇంకెవరైనా మిగిలిపోతే భవిష్యత్తులో కూడా అందరికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను అందరినీ కోరేది, మీ బస్తీలలో ఎవరైనా దివ్యాంగులు ఉండి వాళ్ళు ఇప్పుడు తీసుకోకపోతే, వాళ్ళ పేరు నమోదు కాకపోతే, వాళ్ళ పేరు ఐడెంటిఫై చేసి ఆ పేర్లని తయారు చేస్తే నెక్స్ట్ జరిగేటువంటి క్యాంపులో వాళ్ళందరినీ కూడా పిలిచి అసెస్మెంట్ చేసి వాళ్ళకి ఏ రకమైనటువంటి వస్తువులు, 1, 2 అయినా పర్లేదు, ఏ రకమైనటువంటి వస్తువులైనా కూడా వాళ్ళందరికీ మనము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తరఫున వాళ్ళందరికీ సహకారం అందించాలి. దానికోసం పార్టీ కార్యకర్తలు కూడా ఈ రకంగా దివ్యాంగులకు సేవ చేసేటువంటి అవకాశం దొరుకుతుంది. కాబట్టి మీ బస్తీలలో, మీ ఏరియాలలో, మీ డివిజన్లో ఉన్నటువంటి దివ్యాంగులందరినీ గుర్తించి ఏదో రకంగా వాళ్ళకు సాయం చేయడం కోసము అందరూ ముందుకు రావాలి. మోడీ గారి ప్రభుత్వము ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దానికి మనం వాళ్ళందరికీ చేరే విధంగా మనమందరం ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటూ, ప్రత్యేకంగా దివ్యాంగులందరి తరఫున మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్, మాజీ పార్లమెంట్ సభ్యుడు బూర నర్సయ్య గౌడ్, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ కోసం ఆయన చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ గవర్నమెంట్, మోడీ గారు మరియు మా జాతీయ ఓబీసీ అధ్యక్షులు లక్ష్మణ్జీ యొక్క ఆదేశాలతో విశ్వదాబ్ది ఉత్సవాలకు ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. జ్యోతిరావు పూలే గారు 200 సంవత్సరాల క్రితం భారతదేశం విద్యతోనే వికసిస్తుంది, కుల వ్యవస్థ నిర్మూలన కావాలి, సమాజం నిర్మాణం కావాలని మహిళల కొరకు ప్రత్యేకంగా వితంతువులకు, మహిళలు, బాలికల చదువుతో మొదలుపెట్టినటువంటి ఆ రోజుల్లో ఉద్యమం ఈరోజు మోడీ గారి నాయకత్వంతో, మా లక్ష్మణ్జీ నాయకత్వంతో ఆ కళలు చాలా వరకు సఫలీకృతం అవుతుంది. వారి కళ ఏదైతే మహిళా సాధికారత కళ కూడా
ఈరోజు 16వ తారీఖు నాడు మా మోడీ గారు బీజేపీ ప్రభుత్వం దాన్ని సాకారం చేయబోతుందని తెలియజేస్తూ ఈరోజు మోడీ మా జ్యోతిరావు పూలే గారు కళలు కన్నటువంటి ప్రతి అంశాన్ని మోడీ గారు నిజం చేస్తున్నారు. ఆ యొక్క వారి స్ఫూర్తితో ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ యొక్క ఆదేశాల మేరకు వారి యొక్క సూచన మేరకు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ వచ్చే 2 సంవత్సరాలు అద్భుతంగా యావత్ తెలంగాణలో అద్భుతమైనటువంటి దీక్షాబ్ది ఉత్సవాలను మేము జరుపుతామని మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ వారికి వినమ్రంగా నివాళులు ఇస్తున్నాం. పురుషులతో సహా స్త్రీలు కూడా అన్ని రంగాల్లో సమానంగా ముందుకు పోవాలంటే అప్పుడే అతనికి ఆలోచన వచ్చి అప్పుడు ఉన్న పరిస్థితులు అనుకూలించకుండా కానీ విద్యా విషయంలో కానీ కుల వివక్షల గురించి కానీ సనాతన ధర్మం గురించి కానీ ఆ రోజు పేద గొప్ప ధనవంతులను తేడా లేకుండా మనం ఈ దేశంలో ఎలా జీవించాలో అనే ఒక మార్గం వేసిన మహోన్నత వ్యక్తి. ఆ రోజు చాలా వరకు ఇప్పుడు రాజకీయాలలో తమ ఇంట్లోనే చదువుకోవాలి, మన ఇంటి వాళ్ళే బాగా ర్యాంకులు కొట్టుకోవాలి, మన ఇంట్లో పిల్లలే బాగా విద్యావంతులని తెలవాలి అని ఆలోచించే అప్పటి సమయానికి ఉన్న తేడా ఆయన ఆలోచన తీరు. ఆ రోజు జనాభాలో దాదాపు 50% ఉన్న స్త్రీలు అన్ని రంగాలలో పైకి వస్తేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని తన భార్య చిన్న వయసులోనే పెళ్ళైనా ఆమెకు విద్యాబుద్ధులు నేర్పి ఆమె ద్వారా అప్పుడున్న పరిస్థితులలో ఆడవాళ్ళు బయటకు వచ్చి చదువుకోవాలంటే ఒక స్త్రీ టీచర్గా పనిచేస్తూనే వస్తారని తన ఇంట్లోనే తన భార్యని విద్యావంతులను చేసి ఆమె ద్వారా ఆ రోజు ఒక బాలికల పాఠశాల ప్రారంభించి విద్యాబుద్ధులు నేర్పి ఆ రోజు సమాజంలో ఒక సందేశం ఇచ్చిన మనది. కానీ ఇవాళ చూడండి మన అదృష్టం, ఆ రోజు జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా జ్యోతిరావు పూలే గారు ఎలాంటి ఆశయాలు కలగనడో ఈ దేశం ముందుకోవాలంటే జ్యోతిరావు పూలే యొక్క ఆశయాలు ఏ విధంగానో దాన్ని చిత్తశుద్ధితో అమలు చేయడానికి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇలా ముందుకు పోతున్నారు. బడంగ్పేట్ సర్కిల్లో జరుగుతున్న అవినీతిపై బీజేపీ పార్టీ అలుపెరగని పోరాటం చేయడంతోనే ఇంత పెద్ద స్కామ్ బయటపడిందని అధికారులు సస్పెన్షన్ కి గురయ్యారని సర్కిల్ బీజేపీ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి తెలిపారు. బీజేపీ నాయకులతో కలిసి నాదర్గుల్ బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ అవినీతిలో అధికారులతో పాటు అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ నాయకులు ఉన్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. అధికారులు అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయలను కొల్లగొట్టారని, గత 5 సంవత్సరాల పార్కు స్థలాలు, ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా కబ్జాలు చేశారని తెలిపారు. అర్హత లేని కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చి పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వంని విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారు, మీరు కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే తీసుకొచ్చి మిమ్మల్ని మేయర్ చేసిరు. ఇద్దరు ఒకటే అన్నా మళ్ళా చెప్తున్నా, ఇది ఇద్దరు ఒకటే ఎందుకు చెప్తున్నా అంటే ఈ కార్పొరేషన్ లో జరిగినటువంటి అవినీతిని రేపు పొద్దుగాల అందరూ శ్రీరాములు యాదవ్ చేసినా లేకపోతే ఇంకో పార్టీ నాయకుడు ఎవరైనా గెలిస్తే మా అవినీతి బండారం అంతా బయటికి పడుతుందని చెప్పి మొన్న స్థానిక ఎలక్షన్లలో మీరు ఎవరికి మద్దతు తెలిపారు? మీరు నిజంగా కాంగ్రెస్ పార్టీకే పనిచేసి ఉంటే మీ యొక్క డివిజన్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి? మీ బాలాపూర్ గ్రామంలో ఎన్ని ఓట్లు వచ్చినాయి? మీ స్థానం ఏడుంది? మీ యొక్క మన బడంగ్పేట్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఎన్ని ఓట్లు ఇప్పించారు? కాంగ్రెస్ పార్టీకి మీరు గెలిపించింది ఎవరిని? సబితా ఇంద్రారెడ్డి గారిని. మీ ఇద్దరు ఒక్కటే, పదే చెప్తున్నాను, మీ ఇద్దరు ఒకటే. అంతేకాదన్నా వీళ్ళ కాంట్రాక్టర్లు, వీళ్ళ బినామీ కాంట్రాక్టర్లు సాధన కన్స్ట్రక్షన్స్, అలాగే సాయి నికేష్ రెడ్డి, ఇకపోతే ఇది పెద్ద అనకొండ కాంట్రాక్టర్లకే పెద్ద అనకొండ దామోదర్ రెడ్డి. ఈ దామోదర్ రెడ్డి చేసిన వర్కులు మొత్తం ఉన్నాయి, చిట్టా మొత్తం ఉంది. ఇది ఏడాదికి ఏం ఆపను, ఏ వర్క్కి ఎంత ఫండ్ వచ్చింది, ఆ వర్క్ ఎంత వరకు వచ్చింది,
ఆ పూర్తిగా అయ్యిందా కాలేదా అని ప్రతి వర్క్ మీద భారతీయ జనతా పార్టీ అడుగు అడుగు గల్లి గల్లి పోయి క్షుణ్ణంగా పరిశీలన చేసి దర్యాప్తు చేసి 10 మంది అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. మొత్తం జరిగింది అధికారికంగా జరిగిన కుంభకోణం ఎంత అంటే 122 కోట్లు. మరి 122 కోట్లు అధికారికంగా జరిగితే అనధికారికంగా ఎంత జరిగిందో మీరు ఒకసారి ఊహించుకోవచ్చు. ఇప్పుడు మొన్న మన మాజీ మేయర్ గారు సిగిరింత పారిజాత నరసింహారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక మహిళను నన్ను ఈ విధంగా వేధిస్తున్నారు అని చెప్పి కంటతాడు పెట్టింది. అమ్మ, ఈ మీడియా ద్వారా మీకు తెలియజేయడం ఏంటంటే భారతీయ జనతా పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుంది, మహిళలను ఎప్పుడు అగౌరవపరచదు. మీరు చేసిన వాటిని కప్పిపుచ్చుకోవడానికి మీడియా సమావేశం పెట్టి కంటతాడి పెట్టినంత మాత్రాన సమస్యలు సమసిపోవు. మహిళగా మిమ్మల్ని గౌరవిస్తున్నాం. మేము మహిళగా మిమ్మల్ని ఎలాంటి వాడకూడని పదాలు వాడలేదు. మేము ఇప్పటికీ కూడా మహిళగా గౌరవిస్తున్నాం. ఇక్కడ జరిగిన కుంభకోణానికి బాధ్యులు ఎవరు? మీరు మేయర్ 5 సంవత్సరాలు చేసిర్రు, మీ భర్త నగర పంచాయతీగా ఉన్నప్పుడు వైస్ చైర్మన్ గా చేసిర్రు, మీరు 5 సంవత్సరాలు బాలాపూర్ గ్రామానికి సర్పంచ్ గా చేసిర్రు. మరి మీరు మేయర్ గా ఉన్నప్పుడు ఇదంతా జరిగింది. మొన్న మీరేమంటారు, నేను మేయర్ గా దిగిపోయిన తర్వాత జరిగింది అంటారు. న్యాయ విచారణ జరపమనండి. ఇప్పుడు మున్సిపల్ శాఖ మీ కాంగ్రెస్ ప్రభుత్వమే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఏ విధంగా అయితే పారదర్శకంగా అధికారులు ఏదైతే విచారణ చేసి ఈ ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడిరని చెప్పి సస్పెండ్ చేసిర్రో, ఈ 10 మందే బాధ్యుల దీనికని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఈ 122 కోట్లకు 10 మంది అధికారులే బాధ్యులా? దీని వెనకాల ప్రజాప్రతినిధుల హస్తం లేదే వాళ్ళు ఇదంతా చేసిర్రా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. దీనికి మీ సమాధానం ఏంటంటే, అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ఏదైతే మాజీ మేయర్ గారు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నుంచే బీఫామ్ తీసుకొని కార్పొరేటర్ గా గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ కండువా కప్పుకొని మేయర్ అయినారు. మేయర్ అయిపోయిన తర్వాత 3 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మళ్ళా తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏ కండువా కప్పుకున్నా మద్యం అదే, సీసం మారింది తప్ప మద్యం సారాయి అదే ఉన్నది. కాబట్టి దీన్ని సమగ్రమైన విచారణ జరిపి ఈ 122 కోట్లు సస్పెండ్ చేశారు. మరి 122 కోట్లు ఎవరి జేబులకు పోయినాయి? ఇవన్నీ భర్తీ చేసే బాధ్యత ఎవరిది? ఇదంతా ప్రజల సొమ్ము. ప్రజలు కష్టపడి ట్యాక్సుల రూపంలో కట్టింది. తినక ప్రతి సంవత్సరం ముక్కు విండి జనవరి రాగానే వసూలు చేస్తారు. కాబట్టి ఈ 122 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు జమ చేసే వరకు భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టది. నేను ఈ రోజు మేయర్ గారికి సూటిగా చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీలో నువ్వు సర్పంచ్ కాక మొదలే అనేకమైన పదవులు అనుభవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు సర్పంచ్ కాక మొదలే నీ బాలాపూర్కు ఒక ఎంపీటీసీని, ఒక సరునార్ మండల్కు వైస్ ఎంపీపీని ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ కొత్తగా ఉనికిని చాటుకోవాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ బడంపేట్ కార్పొరేషన్ లో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. ఈరోజు అది మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తేటతెల్లమైంది. నీ పార్టీని 3వ స్థానానికి నెట్టేసి భారతీయ జనతా పార్టీ 2వ స్థానంలో ఉంది. ఈరోజు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నీ పార్టీని వెనక్కి నెట్టేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ అత్యధికమైన ఓట్లను సాధించింది. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికమైన ఓట్లను సాధించింది. నీ విలేజ్లో కానీ, నీ డివిజన్లో కానీ, నీ కార్పొరేషన్లో కానీ ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ మీకంటే ఎక్కువ ఓట్లు సాధించింది. మహనీయ సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కన ఉన్న పూలే విగ్రహానికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు అమోఘమని అన్నారు. మహిళ, విద్య, సమాన హక్కుల కోసం
ఆయన చేసిన పోరాటం దేశానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ పూలే ఆశయాలను ఆచరిస్తూ సమాజంలో సమానత్వం సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి నర్సింహులు, డాక్టర్ శ్రీహరి, కౌన్సిలర్లు లాడే మల్లేశ్వం, నవీన్, జలేందర్, కొత్తపల్లి శ్రీకాంత్, శ్రవణ్ రెడ్డి, అజీం, చింటూ, దిలీప్, ప్రదీప్, అఖిల్ తదితరులు ఉన్నారు. మనందరికీ తెలుసు, కానీ వారు 200 సంవత్సరాల క్రితం సమాజంలో అస్పృశ్యత, అంటరానితనంతో పాటు కొంతమందికే విద్య, దాంట్లో స్త్రీలకి విద్య లేదు అనే పరిస్థితి ఆ రోజు ఉండే. కానీ వారు పెళ్లి చేసుకున్న తర్వాత సావిత్రిబాయికి విద్య నేర్పించి, మరి అదే రకంగా విద్యతో పాటు పాఠశాల నిర్మించి మరి స్త్రీలందరికీ విద్య నేర్పించడం జరిగింది. అది మనకు తెలుసు. కానీ దాంతోపాటు ఎన్నో అవమానాలు, అపహాస్యాలను ఎదుర్కొన్నటువంటి పూలే గారు ఈ సమాజంలో అందరికీ సమానత్వం, మరి ఈ సమాజంలో సమాజం బాగుండాలంటే చదువు ఒకటే దీనికి పరిష్కారం అని మరి అందరికీ చైతన్యపరిచి జీవితకాలం ఆయన అందరూ బాగుండాలని పోరాటం చేసినటువంటి మహనీయుడు, మహానుభావుడు. మరి జీవితాంతం ఎన్నో కష్టాలని, ఒడిదుడుకుల్ని ఎదుర్కొని మరి ఆయన మనకి మార్గదర్శకులై మన మార్గం చూపించినటువంటి మహనీయుడు. మనం ఆయన వ్యాధిలో వారు చూపించినటువంటి మార్గం మనం ఆచరిస్తూ అందరినీ చైతన్యపరచాలని నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ సెలవు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ప్రెస్ మీట్. సామాజిక అధికారిత శిబిరంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి. అవినీతిపై ప్రశ్నిస్తూనే ఉంటాం, ఎవరికి భయపడే ప్రసక్తే లేదు, బీజేపీ నాయకుల వెల్లడి. పూలే ఆశయాలు సమాజానికి మార్గదర్శకం, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.